హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మనము కొబ్బరితో కొంచెం స్వీట్ చేసుకుందాము. కొంచెమే తీసుకున్నానండి, ఒక చిన్న చిప్ప, టెంకాయలో సగం చిప్ప అనమాట. దీంతో మనము స్వీట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, కొంచెము పాలు పోసుకుందాము. ఇది కొంచెమే కదండి కొబ్బరి, అందువల్ల 1.5 గ్లాసు పాలు పోస్తున్నాను. పాలుతో చేసుకుందాము. కొబ్బరి మిక్సీ పట్టుకుందాము. చూడండి, 1.5 గ్లాస్ పాలు పోసాను, మనకి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం పాలు పోసుకొని ఇంకా కొంచెం 2 మినిట్స్ ఇలా గ్రైండ్ చేసుకుందాము. కొంచెం 2 సెకండ్స్ అట్లా. ఇప్పుడు గ్రైండ్ చేశాను, ఇలా పాలల్లో వేసుకొని ఉడికించుకుందాము. మొత్తము ఇలా ఉడికించుకుందామండి. ఇప్పుడు మనము పాలు కాసుకుంటాం కదండి, దాంట్లో మనము పాలు కాసి పెట్టుకుంటాం కదండి, దాని మీద మేగడ వస్తుంది కదా పాల మీద, అది కొంచెం వేసుకుందాము. ఇంట్లో మనం వాడుకుంటాం కదా పాలు, దాంట్లో మేగడ అన్నమాట. చూడండి, ఇలా ఉడికించుకుందాము. మేగడ వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని పాల మీద మేగడ వేసుకున్నామంటే బాగుంటుంది. ఇలా కొబ్బరి పాలు ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చక్కెర వేసుకుందామండి. ఉడికించుకుందాము. ఇలా సైడ్లంతా ఇట్లా అంటుకోకుండా ఇలా అనుకుంటూ కలబెట్టుకుందాము. బాగా దగ్గర పడేదాకా ఇలా అంటూ ఉండాలి. 1 కప్పు కొబ్బరి వేసాం కదండి, ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఎలాచీ పౌడర్ వేసాను, మీకు చూపించలేదు. ఇట్లా కొంచెం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా చిక్కబడిందాక ఇలా కలుపుతూ ఉందాము. పక్కల అంత అంటుకోకుండా ఇలా తీసుకుంటూ చేసుకుందాము. దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కొంచెం అయితే దగ్గర పడుతుంది. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. పానుకు అంటుకోకుండా వచ్చేసింది. చూడండి, ప్యాన్కి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న ప్లేట్లో పోసేసుకున్నాము. ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పెట్టానండి ఇలాగా. ఇప్పుడు పోసేద్దాం దీంట్లో. చూడండి, ఇలా వచ్చేసింది. చూడండి, ఇట్లా మనకి ఉండలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పోసేసుకున్నామంటే బాగుంటుంది. ఇలాగా కొంచెం వేసుకుంటే మనము డ్రై ఫ్రూట్స్ ఇలా చల్లుకోవచ్చండి. వద్దనుకుంటే పర్లేదు, అది ఆప్షనల్ అండి. మనం ఇలా చల్లుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని ఇలా కొంచెం వేసానన్నమాట. ఎవరైనా పచ్చి కొబ్బరితో పచ్చి పాలతో ఇలా స్వీట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదే కదా. చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని బాగుంది కదా. ఇలా కట్ చేసుకొని మనము ఒక 3-4 డేస్ ఉంటుంది, బయట కూడా బాగుంటుందండి టేస్ట్. పచ్చి పాలతో పచ్చి కొబ్బరితో స్వీటు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.